మీనరాశి వారికి ఎలా ఉందో చూద్దాం. మీనరాశి వారికి నూతనంగా ఏ పని చేయాలన్నా కొంత ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. అప్ అండ్ డౌన్స్ ఉండే అవకాశం ఉంటారు. వృత్తిపరంగా చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఎక్కువ ఉండే అవకాశం కలిగి ఉంటారు. ప్రతిదానికి 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. కొత్త ప్రయత్నాలు ఏదన్నా కూడా మీకు డెవలప్మెంట్ ఉండే అవకాశం, మంచి యోగాన్ని ఇవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు. కొత్త ప్రయత్నాల్లో మంచి సక్సెస్ రావడానికి అవకాశం కలిగి ఉంటారు. డెసిషన్ వైడ్గా మీ యొక్క ఆలోచన ముందుకెళ్ళడానికి అవకాశం కలిగి ఉంటారు. నూతన ప్రయత్నాలు చేసేటప్పుడు ప్రశాంతంగా నిర్ణయం తీసుకొని ముందుకెళ్ళగలిగితే చాలా మంచిది, చాలా అనుకూలంగా ఉండే అవకాశం కలిగి ఉంటారని చెప్పొచ్చు. డెసిషన్ వైడ్గా నిర్ణయాల విషయంలో మాత్రం 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది, చాలా అనుకూలంగా ఉండే అవకాశం కలిగి ఉంటారు. నూతనంగా నిర్మాణాలు కానీ గృహ సముచ్చయాలు మంచి డెవలప్మెంట్ ఉండగానే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ప్రయత్నాలు ఏదైనా చేసేటప్పుడు 1-2 సార్లు కూడా ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవడం చాలా పాజిటివ్గా ఉండే అవకాశం కలిగి ఉంటారు. వ్యక్తిగతమైన ఆరోపణలు, వ్యక్తిగత విషయాల్లో కొంత ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. లవర్స్ మధ్య కానీ భార్యాభర్తల మధ్య డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం, ప్రతి చిన్న విషయంలో కూడా మీ మాట పట్టింపు వల్ల కొంత ఇబ్బంది పడే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. ఏం చేసినా కూడా ఈ వారంలో కొంత నెగిటివ్ ఫలితాలు అయితే మీకు మూట కట్టే అవకాశం, మాట పడే అవకాశం కొంత ఎక్కువ కనపడుతుంది. ఆ విషయాలు కొంత జాగ్రత్తగా ఉండగలిగితే మంచిది. మీన రాశి వారికి మిగిలిన విషయాలు మాత్రం కొంత పాజిటివ్గా డెవలప్మెంట్ ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంది. గణపతి హోమం కానీ గణపతి కానీ ప్రార్థన చేసుకోవడం వల్ల నెగిటివ్ ఫలితాలు తగ్గడానికి అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు.